ఎలక్షన్స్కి సంబంధించి మీరు పదే పదే చెప్పిన విషయం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే రూల్ని తీసుకొస్తోంది. ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ కూడా చెప్పారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఓటర్ లిస్ట్లో పెట్టుకోవాలి, అక్కడే ఓటు వేసేలాగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఈవెన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా అట్లాంటిదే వచ్చింది. ఒకసారి కొంచెం డీటెయిల్స్ చెప్తారా సాగర్? ఇది స్పెషల్లీ బీహార్ ఎలక్షన్తో సంబంధం వచ్చింది అనమాట. బీహార్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ రోలింగ్ చేస్తున్నారు అనమాట, స్పెషల్ చెక్ చేస్తున్నారు రోల్స్ అని. అందరి దగ్గర బర్త్ సర్టిఫికేట్, లాస్ట్ టైం మనం మాట్లాడాం, బర్త్ సర్టిఫికేట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడిగారు. అప్పుడు నేను చెప్పిన మాట ఇది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేసి మీ ఊర్లో ఓటు వేయలేరు. ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో కూడా అదే రూల్ తీసుకురస్తున్నారు. మీరు అబద్ధం చెప్పి ఓటు వేసుకుంటే మీ ఓటు క్యాన్సిల్ అయిపోతుంది. మీకు అక్కడ ఓటు ఉండదు, ఇక్కడ ఓటు ఉండదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఓటు వేసుకోండి. మా ఊర్లో ఉంది, మా ఇల్లు పోతుంది, మా రేషన్ కార్డు పోతుంది, ఏం పోదు. ఓటర్ ఐడి కార్డుతో రేషన్ కార్డు సంబంధం లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చెప్పారంటే, నౌ యూ కెన్ ఓట్ ఓన్లీ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ అ రెసిడెంట్. అంటే 6 నెలల కన్నా మీరు అక్కడ ఉంటే మీరు అక్కడే ఓటేయాలి. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది బీహార్లో. 20% దాకా మందిని బీహార్లో ఈ ఎలక్షన్లో తీసేస్తారు ఓటర్. వాళ్ళు పనిచేస్తున్న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ప్లేస్లో పనిచేసి ఓటు కోసం వెళ్తారు. మీకు గుర్తుంటుంది సాయి గారు, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఆంధ్రాలో ఓటింగ్ జరిగే రోజు. చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ఊరికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఊర్లో వెళ్ళి ఓటేస్తారు. మీరు చేయకూడదు, ఇట్స్ అ ఒఫెన్స్. ఇది చదువు లేని వాళ్ళకి అప్పుడు కూడా మనం ఒక ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు వాళ్ళకి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఐటీ కంపెనీలు పనిచేస్తున్న అది చెప్పారు వచ్చి, అది ఎట్లా సురేష్ గారు, మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు. మీ అమ్మ నాన్న ఉంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ ఉన్నారు, మరి నాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ లేదు, ఇల్లు నా మీద లేదు. దే ఆర్ మెనీ డాక్యుమెంట్స్ యూ కెన్ ప్రొడ్యూస్. మీ బ్యాంక్ స్టేట్మెంట్ చాలు, బట్ చేసుకోరు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాబోతుంది తెలంగాణలో. ఈ బీహార్ ఎలక్షన్, యూపీ ఎలక్షన్, అస్సాం ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడే ఓట్ వేసుకోవాలి. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ అదర్ ఓట్. ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్ చేయడం బెటర్. మీరు మీ ఓట్ సరెండర్ చేసి కొత్త లొకేషన్ మీరు ఎక్కడున్నారో అక్కడే ఓట్ వేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన రూల్స్ సాయి గారు. దీని డీటెయిల్స్ చాలా మటుకు వెబ్సైట్స్లో ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. చాలామంది మైగ్రెంట్స్ వాళ్ళ నేటివ్ ప్లేస్ని దూరం ఉంటారు, కానీ ఎలక్షన్ కోసం తిరిగి వస్తారు. కొంతమంది డబ్బులు ఇస్తున్నారు పొలిటికల్ పార్టీస్, కొంతమంది బండి ఇచ్చి తీసుకెళ్తారు. నాకు గుర్తుంది, మా ఇంట్లో ముందు పనిచేస్తున్న పని మనిషిని కార్లో తీసుకెళ్లారు ఆంధ్ర వైపు ఓటింగ్ వేయడానికి. వాళ్ళ ఒక బస్సు పెట్టారు ఒకసారి, ఇంకొక ఎలక్షన్లో ఒక 40 మందిని లగ్జరీ బస్సులో తీసుకెళ్లారు ఓట్ వేయడానికి ఒక పొలిటికల్ పార్టీ. ఇది నడుస్తుంది, ఎందుకంటే ఇట్లా వాడుకుంటారు. కానీ ఇప్పుడు అది చేయకూడదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఓట్ వేయాలి. మీరు ఇంకో ప్లేస్ ఉంటే మీ ఓట్ క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్. ఈ రివిజన్లో పట్టుకుంటారు, ఈజీగా పట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.